సో ఆ పదం వింటున్నాం. సో అదే దిశగా తీసుకెళ్తున్నారా ట్రంప్? కుండా ట్రంప్ రెండో మీ ఇంట్రడక్షన్ విన్నా. సో మీరు రెండో టర్మ్లో ఎలా చేస్తున్నారంటే ఆయనే అన్నాడు, నేను మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు 2017 నుంచి 20 వరకు వాషింగ్టన్ డీసీ 5-10 సార్లు వచ్చానంటే నా లైఫ్లో. ఏం తెలియదు నాకు, ఎవరు ఇలా చేయి అలా చేయనేవారు. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు, నా పవర్ తెలుసు, పవర్ ఎంత లిమిట్ ఉన్నది తెలుసు, మిగతా వాళ్ళ వ్యవహారం తెలుసు, పవర్ అంటే అందరు లొంగిపోతారు అని అన్నాడు. మ్యాక్సిమం పవర్ వాడుతున్న ప్రెసిడెంట్ అదే, ఉన్నాయి పవర్స్ అన్నాడు, చేస్తున్నాడు. మీరు చెప్పిందంతా రైటే, కానీ ఎదరువాడి ప్రవర్తన మారుతుందా, మనం మార్చుకోవాలా? ఏ సైకాలజిస్ట్ అయినా, ఏ సైకాట్రిస్ట్ అయినా, ఏ టాక్టీషియన్ అయినా ఎదరువాడిని మనం మార్చడానికి మన ప్రవర్తన మార్చుకుని మనకు ఛాలెంజ్ అలాగే ఇవ్వాలి. ట్రంప్ చేస్తున్నాడు, ట్రంప్ ఇలా చేశాడు అని అందరూ అంటున్నారు, చేస్తాడు. మీరు చేయబోయేది ఏంటి? అది మనం చూసాం. మనం గత సంవత్సరంలో ట్రంప్ చేసిన వివరం చాలా బాగా డీల్ చేశాం. ట్రంప్కి మెయిన్ థింగ్ అర్థం చేసుకున్నాడు ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్కి ఇలాంటి దేశాలకి తేడా ఉన్నది. భారతదేశం ఎంత సింపుల్గా ఉండినా, నరేంద్ర మోడీ కాదు, నెహ్రూ నుంచి మహాత్మా గాంధీ నుంచి అందరి నుంచి ఇది వేరే వ్యవహారం అని రోజు రోజుకి నేర్చుకుంటున్నాడు. రోజు రోజుకి వాళ్ళని ఏం చేసినా వాళ్ళు అలా పోతారు. ఇందుకు ఉదాహరణ ఇస్తా, మహాత్మా గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ ఇంగ్లాండ్ కింగ్ని కలిశాడు. ఆ పంచే చక్కా లేకుండా వెళ్ళి రాజాని కలిస్తే, అయ్యోయ్యో మీరు మా రాజాను బట్టలు ఇంత తక్కువతో వెళ్తున్నారా అంటే, ఆయన మా ఇద్దరికీ సరిపడ్డ బట్టలు వేసుకుంటున్నారు లేవయ్యా అన్నాడు. ఆ పౌరుషమా, ఆ ఆత్మగౌరవమా కంటిన్యూ అవుతుంది. అది ట్రంప్ అర్థం చేసుకో. ఆ కామర్స్ మినిస్ట్రీ లుట్విక్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడు భారతదేశం మీద సెప్టెంబర్ 3 మొదలు. ఎప్పుడైతే మోడీ, పుతిన్, జిన్పింగ్ అందరూ చైనాలో కలిసారు, అప్పటి నుంచి ఏం తిట్లు లేవే, రావాలి సంతకం పెట్టాలని పిచ్చి పొగరు మాటలు లేవే. మారింది. ఫస్ట్ పాయింట్ అది. కాదు అప్పుడు కూడా రష్యా భారత్ని డెడ్ ఎకానమీ, మీరు దూకండి ఎందులోకైనా అన్నాడు ఆయన. అనొచ్చు అన్నాడు. ఇంగ్లాండ్ ఏమన్నాడు, యూరోప్ ఏమన్నాడు, 80 సంవత్సరాలు allies నాటో వాళ్ళని ఏమన్నాడు, మీరు ఉంటే ఉండండి పోతే పోండి, మమ్మల్ని మోసం చేశారు రోజు అంటున్నారు. వాళ్ళు ఏంటంటే యూరోపియన్లు, వాళ్ళు 100 సంవత్సరాలు బట్టి వాళ్ళ చరిత్రలో ఇలాగా టాక్ట్ఫుల్గా డిప్లొమసీ చేసి సర్వైవ్ అవుతున్నారు. వీడిని కూడా ట్యాకిల్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళంతా పొగుడుదాం, ఈ 5 సంవత్సరాలు గడిపేద్దాం, చూద్దాం, డ్యామేజ్ మినిమం చేద్దాం, చేసుకుంటా పోతున్నారు. అందువల్ల నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ప్రవర్తన మార్పు. దాంతోపాటు 500 వేస్తాడు, 300 వేస్తాడు, 200 వేస్తాడు, వేస్తే వేసుకునే అది పని అవ్వదు. పని అవ్వట్లేదు అని అర్థం చేసుకున్నాడు. ఇండియా ఆయన బల్ల దగ్గరికి రాకపోతే ఆయన కిరీటమే లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్రికా లేకపోతే యూరోప్ చిన్న దేశాలు అయినా కుదరదు. మేజర్ దేశాలు భారతదేశం, చైనా వాళ్ళ విరోధం, సీక్రెట్ ఓపెన్. మనతో స్నేహం పాలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారు? మీరు పెద్ద పార్టీ ఇచ్చి ఇంపార్టెంట్ పీపుల్ కుదరదని తెలిసిన మరి ప్రయత్నమా భారత్? ఇందాక నేను చెప్పినట్టుగా చైనా, భారత్, రష్యా ఈ మూడింటిని కూడా ఏదో రకంగా తన ఆధిపత్యము, తన అథారిటీలోకి తీసుకోవాలనే ప్రయత్నమా? కాదు. అది మన మీదే ఫోకస్ ఉన్నది. ట్రంప్ చేసే పనులని మీరు చూస్తున్నారు. ఆయన ఏదో 2 నిమిషాలు మాట్లాడిన మాటలు చూస్తున్నాం, కానీ ఆయన రోజంతా మాట్లాడుతున్నాడు ఇతర దేశాల మీద, ఇతర వ్యవహారాల మీద. అది మీరు చూడలేదు. ఒక చిన్న విషయం కూడా చెప్తున్నా. మీరు అన్నారు వెనుజువేలా అయ్యో పాపం అని చాలా మంది అంటున్నారు. నేను అడిగే ప్రశ్న, వెనుజువేలా ప్రభుత్వం మారాక ఆయిల్ ధర పడిపోయింది. $70 పైన ఉండేది పోయిన సంవత్సరం అంతా, ఇప్పుడు 57-58 అవుతుంది. ఎక్స్పర్ట్స్ ఆయిల్ శాంక్షన్ ఎత్తుతారు రేపు వెళ్ళంటే $50 అయిపోతుంది ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్. భారతదేశానికి $1 ప్రైస్ చమురు తగ్గితే సంవత్సరానికి 20,000 కోట్లు. మీరు అర్థం చేసుకోండి ట్రంప్ చేసేది. అలా ఇరాన్ పోతే ఇంకా ఆయిల్ ధర పడతాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం సెటిల్ అవుతే $40 అవుతుంది 1 year. ఎన్ని లక్షల కోట్లు భారతదేశానికి వస్తాయి, ఎంత సరి చేసుకుంటాం. సో మీరు చూడవలసింది ఏంటంటే ఓవరాల్ పిక్చర్ చూడాలి. మీరు అందరూ అనేది చూడు
ట్రంప్ మన వీసాలు తీసేది. వీసాల గురించే మనం బ్రతుకుతున్నాం అమెరికాతో, లేకపోతే అస్సలు మన మీద వాళ్ళకి ఏమీ ఒత్తిడి తీసుకొచ్చేది లేదు, లెవరేజ్ లేదు. ఆ వీసాలు ఆ 2 లక్షల మందికి ఇవ్వకపోతే మధ్యతరగతి వాళ్ళు, మనకు పెద్దవాళ్ళు, వాళ్ళు చదువుకున్న అడిగి తప్ప లేదు. అది మెల్లిగా అర్థం చేస్తుందా? నేను ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నా అంటలేదు. అన్ని భారతదేశ ప్రభుత్వాలు 48 నుంచి 47 నుంచి చాలా బాగా చేస్తున్నారు. ఇది కూడా పెద్ద షాక్ కాదు. ట్రంప్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఆయన చేతిలో ప్రపంచ ఈవెంట్స్ అన్నీ లేవు కదా, ఆయన కంట్రోల్లో ఉన్నా చేస్తున్నాడు అంతే. అందువల్ల నేను అలా, మీరు వెనజులా గురించి చెప్పండి. ఆయిల్ ధర పడింది, మన మిత్రులు ఇద్దరు ఉన్నారు అక్కడ ఎక్స్పర్ట్స్. అది కావాలా? ఆయిల్ ధర $40 అవుతే ట్రంప్ ఏంటి, టారిఫ్స్ ఏంటి, వాడేంటి, భారతదేశం ముందరికి వెళ్ళిపోతుంది. ఆయిల్ మీదే మనకు ప్రాబ్లం ప్రపంచంలో, ఇంక ఏం ప్రాబ్లం లేదు భారతదేశానికి. అందువల్ల నేను అంత డైర్గా చూడటం లేదు. ట్రంప్ తట్టుకోవాలి, ఇంకా మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాడు. పాకిస్తాన్ జనరల్ వాళ్ళ యూనిఫామ్స్ చాలా స్మార్ట్గా ఉంటాయి. లండన్లో సివిల్ రోలో తయారు చేసి తీసుకొచ్చి బట్టలు వేసుకుంటున్నారు. అదే అర్థం చేసుకుంటున్నారు. ఉంటే డబ్బాగాళ్ళని మెల్లిగా అర్థం చేసుకుంటాడు. మనకి అదంతా అనవసరం. మన రియాక్షన్ ఎలా ఉన్నది, మన రియాక్షన్ చూసుకుంటా పోవాలి. సో నేను లాస్ట్ సెంటెన్స్ చెప్తా. వెనజులా ఎందుకంటే మన చైనాకి $200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ పోయింది ఒక్క రోజులో, ఒక్క క్షణంలో పోయింది. మధురో ప్రెసిడెంట్ కిడ్నాప్ అక్కడ పెట్టిన సొమ్మంతా పోయిందా లేదా? ఎవరికి చెప్పుకుంటున్నాడు చైనా? ఎవరితో మాట్లాడగలుగుతున్నాడు? సిగ్గుపడి చచ్చిపోతున్నాడు. సైన్యం పంపలేదే. అది మనకు మంచిదా? విశేషమైన మంచిది. చైనాకి ఫేస్ పోయింది, బలం పోయింది. ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అందరూ అర్థం చేసుకుంటున్నారు. చైనా కూడా అర్థం చేస్తూ అన్నీ మంచి జరుగుతూ ఉంటాయి. చెడుతో పాటు మన ప్రవర్తన మీద కేర్ఫుల్గా, డిప్లొమాటిక్గా, రెచ్చిపోకుండా చేసుకుంటా పోవాలి. ఓకే, సృజన గారు, వాట్స్ యువర్ టేక్? అంటే ఇప్పుడు పుల్లారావు గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మన ప్రవర్తన అంటే ఒకటి, మనం ఇప్పుడు ప్రస్తుతానికి నేను అనుకునేది ఏంటంటే వ్యూహాత్మక మౌనం అనుకుంటా. ఎందుకంటే ప్రధానమంత్రి నేరుగా ఏ సందర్భం అయినా కూడా ట్రంప్ని అడ్రస్ చేస్తూ మాట్లాడలేదు. తాజాగా వెనిజువాలా జరిగింది కూడా మన స్టేట్మెంట్ ఏంటంటే సంయమనం పాటించాలి, అక్కడ వరకే ఇచ్చి ఆగాం.